ప్రైజ్ ది లార్డ్. దేవాది దేవుని పరిశుద్ధ నామములో ప్రియులైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి అధికమైన ఆశీర్వాదాన్ని అధికమైన కృపను ప్రభు ఈ రోజంతా మీకు అనుగ్రహించును గాక. ఈరోజు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం ప్రతి ఒక్కరు కూడా చదువుదాము. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఆమె నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, చాలాసార్లు అనేకుల్ని మరణ భయం ఏలుబడి చేస్తూ ఉంటుంది. నా జీవితం ఎలా ఉంటుందో, నేను క్షేమంగా ఉంటానో లేదో, క్షేమకరమైన పరిస్థితులు నా జీవితంలో కనిపించట్లేదు, ఎక్కడ చూసినా భయంకరమైన పోరాటాలు, భయంకరమైన అనుభవాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎటువంటి పరిస్థితుల్లో నేను క్షేమంగా ఉండగలుగుతానా అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా వారి ఆ జీవితాల్లో వారు నడిపింపబడుతున్న ప్రతి ప్రయాణంలో కూడా భయము, కలవరము ఏలుబడి చేస్తూ ఉంది. అయితే దేవుడు మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, మన జీవం ఎక్కడ దాచబడి ఉంది, మన జీవం ఎవరి వస్తుంది అంటే ప్రభువు దేవుని యందు దాచబడి ఉంది. దేవుడు తనలో దాచుకొని ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, మన దేవుడు మరణపు ముళ్ళుని విరిచిన దేవుడు ఆయన, మరణాన్ని పైన జయాన్నిచ్చిన దేవుడు ఆయన. మరణం మన పైన ఎంత మాత్రం కూడా అధికారము చేయకుండానట్లుగా దేవుడు మరణపు ముళ్ళును విరిచివేసి ఉన్నాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ధైర్యంగా ఉండు ప్రియ దేవుని బిడ్డ. దేవుని రక్షణ పొందుకున్న నీవు ప్రభు నామాన్ని బట్టి ఆయన సొంత రక్షకునిగా ఆయన అంగీకరించి బాప్తిజం పొందుకున్న నీతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. అందరితో కాదండి. నిశ్చయంగా ప్రభు మాటలు మనం అక్కడ చూసినట్లయితే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం మొదటి మాట నుంచి మనం చదివితే, పైనున్న వాటి మీదే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకరి, ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉంది. దేవుడు చక్కగా మాట్లాడుతున్నారు. మనము ఎక్కడ మన మనస్సును నిలపాలి, ఎక్కడ మన యొక్క ఆలోచనలు నిలపాలి, మన కనుదృష్టి ఎక్కడ ఉండాలి అంటే భూ సంబంధమైన వాటి మీద మనం కనుదృష్టి నిలపకూడదు. భూ సంబంధమైన వాటిపైన మన మనస్సును నిలపకూడదు. మన మనస్సు ఎక్కడ ఉండాలంటే పైన వాటి మీద మనం మనస్సు పెట్టాలంటే. ఎందుకు పైన వాటిపైన మనస్సు పెట్టాలంటే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీరు మృతి పొందితిరి. ఎలా మృతి పొందారు? ఏంటి, నేను చనిపోయానా అని కాదు, కానీ ఎలాంటి మృతి పొందారు అంటే, నీవు బాప్తిజం పొందుట ద్వారా నీళ్ళలో మునిగినప్పుడు, నీళ్ళలో మునుగుట ద్వారా శరీరేచ్ఛలను, శరీర సంబంధమైన జీవితాన్ని, భూ సంబంధమైన జీవితాన్ని పాతిపెట్టి ఆ నీళ్ళలోంచి తిరిగి లేచడం ద్వారా నూతన జీవాన్ని పొందుకుంటున్న ప్రియ దేవుని బిడ్డ. ఇక నువ్వు ఈ లోక సంబంధవి కాదు, కానీ దేవుని సొత్తైన ప్రజలుగా మీరున్నారు. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో రాస్తూ ఉంటారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీరు మీ సొత్తు కాదు. నిశ్చయంగా దేవుడు చెప్తా ఉన్నాడు, ఈ లోకంలో మీరు వృద్ధి పొంది ఉన్నారు. దేవుడు తన స్వరక్తము చేత మీకు ఒక నూతన జీవాన్ని కలగజేసి ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డ. అందుకే రోమీలకు రాసిన పత్రికలో కూడా ఒక చక్కటి మాట రాయబడి ఉంటుంది. చదువుదాం ప్రతి ఒక్కరం కూడా. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదువుదాము. అలాగైనా ఏమందుమో, కృప విస్తరింపవల్లని పాపమందు నిలిచేందుమా? అట్లా అనరాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగు దానిలో జీవించదుము? క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిజం పొందుతామని మీరు ఎరగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనం బాప్తిజం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడుతుంది. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. ఆమె నిశ్చయంగా అపోస్తలుడైన పౌలు చక్కటి మాటలు రాస్తున్నాడు. బాప్తిజం ద్వారా మనం పాతి పెట్టబడి ఉన్నాం. ఇంకా రక్షింపబడిన నీవు, మారు మనసు పొందుకొని బాప్తిజం తీసుకున్న నీవు ఈ లోకాశల నుంచి ఇంకా విడుదల పొందుకోలేకపోతున్నావేమో. భూ సంబంధమైన వాటి పైన నీ మనస్సును పెడతా ఉన్నావేమో. భూ సంబంధమైన వాటి నుంచి నువ్వు బయటికి రాలేకపోతున్నావేమో. అయితే నీవు ఇంకా ఈ లోకంలో మరణించినట్టే ప్రియ దేవుని బిడ్డ. ఈ లోకంలో నువ్వు జీవిస్తున్నట్టే, ఇంకా అంధకారంలో నీవు ఉన్నట్లే.
ఈరోజు సంపూర్ణమైన రక్షణ పొందుకుంటే నిశ్చయంగా నువ్వు ఎటువంటి అనుభవంలో ఉంటావంటే ఈ భూ సంబంధంగా నువ్వు మరణించినట్లే కానీ క్రీస్తు ద్వారా నూతన జీవాన్ని నువ్వు పొందుకున్న వ్యక్తిగా ఉంటావు. ఎప్పుడైతే బాప్తిజం ద్వారా మరణపు అనుభవంలోకి, అంటే ఈ భూ సంబంధమైన వాటి యొక్క మరణపు అనుభవంలోకి మనం వస్తే ఈ క్రీస్తు ద్వారా పునరుద్ధానపు అనుభవంలోనికి కూడా మనం వస్తామని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు పునరుద్ధానము నువ్వు అనుభవించాలి, పునరుద్ధాన శక్తిని నువ్వు పొందుకోవాలి. క్రీస్తు వలె నీవు కూడా పునరుద్ధానాన్ని రుచి చూడాలి అంటే నీవు బాప్తిజం ద్వారా మరణం అనే అనుభవంలోకి రావాలి. రక్షింపబడ్డ నీతోనే దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఈరోజు చాలా మందికి రక్షింపబడ్డారు, చాలా మంది బాప్తిజం పొందుకున్నారు, కానీ ఇంకా పాపము విషయమే వారు పాతి పెట్టబడలేదు. భూ సంబంధమైన వాటిని బట్టి వారు ఇంకా మరణించలేదు. నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, లోకాశలు జయించలేకపోతున్నావేమో, భూ సంబంధమైన ఆశలు జయించలేకపోతున్నావేమో, పాపాన్ని జయించలేకపోతున్నావేమో. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ జీవము క్రీస్తుతో కూడా దాచబట్టబడి ఉండాలి. నీవు క్రీస్తుతో కూడా జీవించాలి. నిత్యము యుగ యుగములు ఆయనతో నువ్వు ఉండాలి. మన పౌరస్థితి పరలోకమందుందని రాయబడి ఉంటుంది. నిత్యంగా ప్రభుతో నువ్వు ఉండాలి. ప్రభుతో నిత్యము యుగ యుగములు నువ్వు జీవించాలంటే ఈ రోజు నువ్వు ఏ రీతిగా ఉండాలి అంటే భూ సంబంధమైన వాటి మీద నువ్వు మనస్సు పెట్టకూడదు. పాపము విషయమై నువ్వు చచ్చిన వారి వరే ఉండాలి. చచ్చిన వారి దగ్గరికి ఏది తీసుకెళ్ళినా వాళ్ళ చల్లం ఉంటుందా అండి? ఎంత ఈ లోక సంబంధమైనవన్నీ ఎన్ని తీసుకెళ్ళి ముందు పెట్టినా వాటిలో చలనం ఉండదు కదా. ఈ రోజు కూడా నువ్వు ఎలా ఉండాలి అంటే నీ ఆత్మీయతను పాడు చేసేది, దేవునికి నిన్ను దూరం చేసేది అది ఏదైనా ప్రియ దేవుని బిడ్డ, అది నీ ఎదుట కనిపించినప్పుడు నీవు దానికి ఆకర్షింపబడకూడదు. నీ జీవితము వాటిని చూసి చలించిపోయి వాటిని చూసి నువ్వు ఆకర్షింపబడుతున్నావు అంటే నీవు ఇంకా లోకంలో జీవిస్తున్నట్లే. ప్రభువు చక్కగా మాట్లాడుతూ ఉంటాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే యేసయ్య చెప్తున్న మాట, నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవరును తండ్రి యొద్దకు రాలేడు అని చెప్పి ప్రభువే జీవమై ఉన్నాడు, ప్రభువే సత్యమై ఉన్న దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, నీవు ఆయన దగ్గరికి వెళ్లకుండా నీవు ఆయన యొక్క మరణంలో సమానమైన అనుభవం కలిగి నువ్వు జీవించకుండా నీవు తండ్రి యొద్దకు చేర్చబడవు. అదేవిధంగా మనం చూసినట్లయితే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం చదివితే, మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడతారు. ఎప్పుడు మీరు ప్రత్యక్షపరచబడతారు, ఎప్పుడు మీరు దేవుని మహిమను చూడగలుగుతారు, ఎప్పుడు దేవుని మహిమ మీకు ప్రత్యక్షపరచబడుతుంది అంటే మీకు ఎప్పుడైతే జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమవుతాడు. ఎప్పుడు దేవుడు ప్రత్యక్షమవుతాడు అంటే మనము ఈ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకోకుండా పర సంబంధమైన వాటి మీద ఎప్పుడైతే మన మనస్సు నిలుపుతామో అప్పుడు ప్రభు మనకు ప్రత్యక్షమవుతాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నిశ్చయముగా ప్రభు రెక్కల నీడలు నువ్వు దాచబడి ఉండాలి. నీ జీవము క్రీస్తునందు దాచబడి ఉండాలి అంటే ఈ లోకంలో నువ్వు పాతి పెట్టబడిన అనుభవంలోకి రావాలి. నిశ్చయంగా ప్రభువుని అడుగు, దేవుని శక్తిని పొందుకో. ఆత్మీయు మన బలహీనతలను చూసి సహాయం చేస్తుందంట. ఈరోజు చాలా మంది లోకాశలు జయించలేకపోతున్నారు, శరీరాశలు జయించలేకపోతున్నారు, నేత్రాశను జయించలేకపోతున్నారు. అది ఏ పరిస్థితి అయినా ప్రియ దేవుని బిడ్డ, దేవుని అడుగు, ప్రభు సహాయాన్ని కోరుకో. దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. నీవు నిత్య రాజ్యంలో ప్రవేశించాలి, పునరుద్ధాన శక్తిని నువ్వు అనుభవించాలి, దేవుని మహిమను నువ్వు చూడాలి అంటే ఆయన యొక్క మరణంలో, క్రీస్తు యొక్క మరణములో సమానమైన అనుభవం కలిగి ఉండాలి. అందుకే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో చక్కటి మాటలు రాస్తూ ఉంటాడు. ఆయన పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివారై ఉండుట ఎట్టిదో నేను ఎరిగి ఉన్నాను. ఈరోజు నిందల పాలవుతున్నారేమో, శ్రమ పెట్టబడుతున్నారేమో, అనేకులు లోక సంబంధంగా మీరు జీవించకపోవడాన్ని బట్టి అనేకులు మిమ్మల్ని ఒంటరి చేస్తూ ఉన్నారేమో, హేళన చేస్తూ ఉన్నారేమో. అయినను ప్రియ దేవుని బిడ్డ సంతోషించండి, మీ ఫలము పరలోకమందు అధికమవుతుంది. రెండవ మరణం మీ పైన హాని చేయదు. ఈరోజు చాలా మంది ఈ శరీర సంబంధమైన మరణానికి భయపడుతున్నారు, కానీ నిత్య మరణం నీ పైన ఏలుబడి చేయకూడదు. నిత్యము నువ్వు జీవించాలి,
నిత్య జీవాన్ని నువ్వు పొందుకోవాలి అంటే ప్రభువుతో కూడా నువ్వు నివసించే వ్యక్తిగా ఉండాలి. నిశ్చయంగా ఇట్టి అనుభవంలోకి ప్రభు మిమ్మల్ని నడిపించును గాక. మీ జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మౌన్నతుడైన తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవ, సర్వాధికారి, నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయం అద్భుతమైన రీతిగా మేము మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. ఎంతమంది బిడ్డలు ఈ మాటలు విన్నారు కానీ వారందరి జీవితాల్లో ప్రభా ఒక చక్కని తీర్మానం గుండా నడిపింపబడ్డకు సహాయం దయచేయండి. ఈ లోక సంబంధమైన వాటి విషయంలో పాతి పెట్టబడి ప్రభువా అయా నూతన సృష్టిగా మార్చబడి అయా నీ మహిమలో వారు ఉండే కృపను దయచేయండి ప్రభా. నిన్ను వెంబడించే కృపను దయచేయండి అయా. నీ మరణం యొక్క అయా అనుభవాన్ని రుచి చూచి ప్రభా, నీ పునరుద్ధానపు అనుభవాన్ని కూడా రుచి చూడగలిగిన కృప ప్రతి ఒక్కరికి దయచేయండి అయా. బిడ్డలు ప్రతి పరిస్థితిని జయించలేకపోతున్నారేమో, పాపం విషయమే అయా వారు ఇంకా జయించలేకపోతున్నారేమో. బిడ్డలు ఒక్కసారి కృపతో జ్ఞాపకం చేసుకోండి. సామర్థ్యాన్ని, కృపను, శక్తిని, సహాయం దయచేయండి. ఈరోజంతా నువ్వు బిడ్డలకు మీరు తోడుగా ఉండి నీ సన్నిధిని తోడుగా నుండి చేసి బలమైన గొప్ప కార్యాలు జరిగించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.